చెక్. ఏంటి సార్ రెండు వైపులా మీరే ఆడుతున్నారు? అవతల వాళ్ళ ఆట తెలిసినప్పుడే మన ఆట ఈజీ అవుతుంది. కుర్చీ పర్లేదు తెచ్చు. సార్, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, కార్డు ఇద్దామని వచ్చారు. ఎవరితో? శశితోనా? అవును సార్, మీరు తప్పకుండా రావాలి. ఓకే, డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆగమంటే ఆగడానికి నేను నీ స్టూడెంట్ని కాను, ఇది స్కూలు కాదు. ఈ రోజుకి నేనే నీ టీచర్ని. ఓవర్ యాక్షన్ చాలే. నాకు డౌట్ ఉంది. డౌటా? అది క్లియర్ అయితేనే ఫస్ట్ నైట్. డౌట్లు తీరడానికే ఫస్ట్ నైట్ పెట్టింది. ఈ డౌట్ కాదు. మరి ఆ రోజు మా తాతయ్యని ఎలా ఒప్పించావు? అది మీ ఫ్యామిలీ పర్సనల్ మ్యాటరే, ఇప్పుడు ఎందుకు? నా ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్ నాకు చెప్పకపోవడం ఏంటి? అది కాదే, అర్థం చేసుకో. ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తావా చెప్పవా? అర్థమైంది. బెడ్రూమ్ లో అరిచే హక్కు ఆడవాళ్ళకే ఉందని తెలుసు, చెప్తాను. ఏంట్రా బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా ఒప్పుకునేది లేదు, చెయ్యి పట్టుకున్నా ఒప్పుకునేది లేదు. ఈ ఘాట్ ఏంటి? కత్తిఘాటు. అదే ఎందుకయింది? ఎందుకయిందంటే ఆ రోజుల్లో గొడవలు గట్రా, మరి అయినా రక్తపాతాన్ని గుర్తు చేసుకోవటం మాకు ఇష్టం లేదు. నేను గుర్చేనా రక్తపాతం? ఏంటి? అదే నీ లవర్ సుక్కు, వాళ్ళ నాన్న కోసిన నీ చెయ్యి. అది నాకు గుర్తులేదు. అయినా మా వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ప్రేమలో గట్రా లేవు. మరి 1 minute. ఇదేంటి సుక్కులాగుంది? ఒరేయ్ ముద్దుపప్పు వెధవా, ఆ రోజుల్లో వంశం కులము అని మన ప్రేమను ఎలాగ వదిలేశావు? ఇప్పుడు వాళ్ళ ప్రేమకు అడ్డుపడుతున్నావా? ఇదిగో కుర్రోడు బంగారం, వదులుకోకు. ఒప్పుకుంటావా? దాన్ని అక్కడికి రమ్మంటావా? ఈ మాత్రం దానికి నువ్వు రావడం ఎందుకు సుక్కు? కుర్రాడు బంగారం అన్నావు కదా, నాకు ఓకే. అది జరిగింది. చాలా నాలో దాచుకున్న నిప్పులాంటి నిజాన్ని చెప్పేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ నైట్ నుంచి వాకౌట్ చేస్తున్నా. అభి అభి దగ్గరికి రా. దగ్గరక్క. ఏంటి సార్, వెళ్ళట్లేదా ఆఫీస్కి? వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళండి. చెప్పాను కదా వెళ్ళని. ఊరికి హలో ఎస్ఐ గారు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎంజాయ్ చేస్తున్నారా? జాగ్రత్తగా మాట్లాడు. ఒక డీజీపీ హెడ్ మాస్టర్ గురించి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎంత క్లాస్మేట్ అయితే మాత్రం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందా? నువ్వేమైనా అరెస్ట్ చేసావా? ఆలోచించేస్తాయి. నీకు చేత కాకపోతే జాబ్ మానేయ్. రేయ్, నా గురించి నీకు తెలీదు. అయితే నువ్వేంటో చూపించు. అభి అభి అసలు ఎవడు వాడు? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ వాడు చెప్పింది నిజమా? ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే డీజీపీ ఒక బెంగాలీ. అలాంటప్పుడు హెడ్ మాస్టర్ డీజీపీ క్లాస్మేట్స్ ఎలా అవుతారు?
ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది.